అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం శిఖరగండి పంచాయతీ ఎస్టీ వలసలో మనమైతే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఇక్కడైతే మాత్రం ఇక్కడ నివసిస్తున్న ప్రజలైతే మాత్రం వాళ్ళ యొక్క అవస్థలైతే మాత్రం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళకైతే ఈ గ్రామానికి రావడానికి ఒక రోడ్డు లేదు. అలాగే ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలైతే మాత్రం ఎంతవరకు కరెంటు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో మాత్రం ప్రజెంట్ అయితే ఉన్నారు. మనమైతే ఇక్కడ మనం చూడవచ్చు, ఏ ఇంటికి చూసుకున్నా సరే ఇక్కడ పాత పద్ధతిలో కట్టినటువంటి ఇల్లు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఉన్నటువంటి అయితే మనం చూడవచ్చు, ఇక్కడ రేకుల షెడ్లు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఆ పక్కనే చూసుకుంటే ఒక పెంకుతో తయారు చేసినటువంటి ఒక పూరి గుడిసెలాంటిది అయితే మాత్రం వేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఒక దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఇల్లు కట్టుకునే విధానం కూడా మనం ఎక్కడి నుంచి చూడవచ్చు. అంతా చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎటు చూసినా సరే చుట్టూ జాలువారే కొండలు ఉంటాయి. ఈ కొండల మధ్యన అయితే మాత్రం ఈ యొక్క మారుమూల ప్రాంతంలో మాత్రం వీళ్ళైతే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో కాదు, ఇదైతే మాత్రం విజయనగరం జిల్లాలో సమీప దూరంలోనైతే మాత్రం ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళకైతే మాత్రం అధికారులకైతే మాత్రం మొరపెట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళకైతే మాత్రం స్పందించట్లేదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రతి ఎలక్షన్ కూడా ఇక్కడికైతే మాత్రం నాయకులు వస్తారు, మాకు ఓట్లు వేయమని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు హామీలు ఇస్తూ ఉంటారు, మీ గ్రామానికి రోడ్లు వేస్తాం, అలాగే కరెంటు వేస్తాం అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా అసలు పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళు ఇక్కడ ప్రధానంగా వీళ్ళైతే మాత్రం ఈ పోడు వ్యవసాయం చేసుకుని అయితే మాత్రం ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళైతే మాత్రం చూడొచ్చు, మనకి ఇక్కడ అయితే ఆవుల పెంపకం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవులు వాటి కోసం అయితే మాత్రం ప్రత్యేకించి చిన్న చిన్న షెడ్లు కూడా ఇక్కడ వేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే వాళ్ళ పెంపుడు జంతువులు కూడా ఇక్కడైతే మాత్రం వాళ్ళతో పాటు పెంచుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, అయితే ఎక్కడి నుంచి చూసుకుంటే ఇదంతా కూడా ఒక మట్టి గోడలు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో వేసి అయితే మాత్రం ఆ మట్టి గోడలతో తయారు చేసిన ఇల్లు అయితే మాత్రం ఇక్కడ కట్టుకునే ఈ యొక్క ఆవాసం అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడైతే మాత్రం ఒక పెంకులతో తయారు చేసుకున్నటువంటి ఇళ్ళు అయితే మాత్రం ఇక్కడైతే ఉన్నాయి. అయితే ఈ పెంకులు పురాతన కాలంలో తయారు చేసిన పెంకులు అయితే మాత్రం ఉన్నాయి. ఈ పెంకులతో కూడా ప్రధానంగా చూసుకుంటే ఒక ఎదురు కర్రలు అయితే ఉంటాయి. ఆ ఎదురు అనమాట ఇది. ఈ ఎదురుకర్రతో ఈ యొక్క ఇల్లు అయితే మాత్రం తయారు చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే అంతా ఎదురేమో, ఇంకంటే వేరే కర్ర అయితే కూడా ఉపయోగించుకుంటా ఓన్లీ ఎదురుతోనే ప్రధానంగా వీళ్ళ ఒక జీవనాధారం అయితే మాత్రం ఈ కొండపైన ఉన్నటువంటి పోడు వ్యవసాయం అయితే చేసుకుని బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడైతే మాత్రం ఆల్రెడీ ఇక్కడైతే హ్యాండ్ పంప్ అయితే మాత్రం ఇక్కడ వీళ్ళకైతే అంటే ఈ ప్రజలకి అందరికి కూడా ఉపయోగపడేటట్లు మాత్రం హ్యాండ్ పంప్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఈ హ్యాండ్ పంప్ కూడా ప్రజెంట్ అయితే పనిచేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. అలాగే మరోవైపు చూసుకుంటే ఇక్కడైతే మాత్రం ఇప్పుడు మా సాయంత్రం అయితే ఇక్కడ చేరుకున్నాము. వీళ్ళ పరిస్థితులు, వీళ్ళకి స్థితిగతులు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం మరింత ముందుకెళ్ళి చేసే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ గ్రామంలో వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సరే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ రాత్రి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది, చీకటి పడుతుంది. ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఈ చీకటి పడుతున్న తరుణంలో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆచారాలు ఉంటాయి, అలాగే మనం చూసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అయితే రాత్రి వేళల్లో వాళ్ళు ఏ విధంగా ఇక్కడ అయితే జీవనాధారం గడుపుతున్నారు అని చెప్పేసి అయితే మనం చూసుకుందాం. అలాగే ఇక్కడైతే మాత్రం ఎక్కువగా వీళ్ళు పెంపకం అయితే మాత్రం పెట్స్ అయితే మాత్రం ఎక్కువ పెంచుతున్నాయి. కోళ్ళ పెంపకం అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే మరొక అయితే మాత్రం పశు సంపద కూడా మరొక వైపు అయితే మాత్రం పెంపకం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క గ్రామంలో చూసుకుంటే కనీసం 25 నుంచి 30 ఇల్లు వరకు అయితే మాత్రం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలో కనీసం ఒక 150 మంది అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు, ఇంత చిన్న పిల్లలతో ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళకి నివసిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క జీవితాలు అయితే మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళ కరెంట్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నారు. ఒకసారి మరింత ముందుకెళ్ళి అయితే మనం చూద్దాం, ఒకసారి వాళ్ళకి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పటికి వచ్చగా 20 సంవత్సరం అవుతున్నది సార్. ఏట్లేదు ఇక్కడ కరెంట్ లేదు, ఏట్లేదు, ఇంత ఇబ్బందులే. చూసుకో, నీవే మరి ఏట్ చేస్తావు, సంబంధించుకుంటావు రైతుకి. వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది, ఏట్లేదు. మరి
ఓట్లు వేస్తారా మీరు? వేసేసాము. ఓట్ల ఎలక్షన్కి వెళ్తుంటారా? నాయకులు వస్తారా మీ దగ్గరికి? మరి అది వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, పట్టించుకోవట్లేదు మా ఊర్లోన. అదే మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ఉంటున్నారు? ఇప్పుడే అవుతున్నది మరి ఏటి లేదు మరి ఇది పూడి నిండు లేదు ఏటి లేదు. ఇది మరి అంతా గవర్నమెంట్ ఇస్తున్నారా తమరు? అందరు గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, మరి ఇది ఊరా పాడండి. మరి అది చేసుకొని ఇది ఒక శుభ్రం చేయాలి. నీళ్లు లేవా? ఒక బోరింగ్ ఊరలో నీళ్లు లేవు. ఆ ఊరలో కూడితే నీళ్ళు చుక్కాలు దొరకవు. మరి అవల్ల మీరు ఇస్తామారు చేయకపోతే ఎవరు చేస్తారండి? అయితే మీ జీవనాధారం ఇదేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే మీ జీవనాధారం మీ బుట్టలో అల్లుతుంటారు ఇదేనా? ఇప్పుడే ఇదే దీని పని లేదు. మా వ్యవసాయం పని చేస్తున్నాం. వ్యవసాయం పని ఇదే పని మేము చేస్తున్నాం. ఇది చేస్తాం, వ్యవసాయం పని చేసుకుంటాం. అంటే వీటిని తయారు చేసి ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? వీటిని ఓడుకోవడానికి మీ సొంతగా వాడుకుంటారు. అంటే మీరు ఇక్కడ మీ జీవనాధారం ఏ విధంగా ఉంటుంది? జీవనాధారం ఇలాగ మరి బాగానే బాగా. ఎలా అంటే మీ జీవనాధారం ఎలా ఉంటుంది? అంటే మీరు ఏ ఏ పంటలు పండించుకొని బతుకుతున్నారు? అలాగే మరి చోళ్ళు సామర్థ్యాన్ని పండించుకుంటున్నాము. పత్తి మరి ఏంటి పండుతుంది? అంటే మీరు పండించిన పంటలు ఎక్కడికి అమ్ముతారు? ఎక్కడ అమ్ముతాం? మా భోజనాలకే మాకు సరిపోతున్నది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ గ్రామంలో ఇంకా ఎక్కడైతే ఒక ఆయన అయితే పడుకుని ఉన్నారో ఆయనకి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఏంటి మీ యొక్క జీవనాధారం ఏంటి? మాకు ఇక్కడ ఏంటంటే మాకు కరెంటు లేదు. మేము అడవిలో ఇక్కడ ఉన్నాము. మాకు ఇదిగో ఈ పాములేటి, ఈ అడవి జంతువులేటి మాకు ఒక ఇబ్బంది అన్న. ఎందుకంటే మాకు ఇక్కడ ఒక పేషెంట్ ఖాతరు చేయటం లేదు, ఒక ఎమ్మెల్యే ఖాతరు చేయటం లేదు. వచ్చి ఇదిగో కరెంటు కోసము 2 సార్లు పెట్టాము. ఆ తంబలు కూడా ఒకసారి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. 2ోసారి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ పెట్టేసరికి ఒకసారి అవి అలా కాకపోయినాయి. ఇది అవుతుంది అంటూ అలాగా మేము తిరుగుతూ మాకు ఇక్కడ కూలు లేవు, మాకు నాళ్ళే లేవు, వ్యవసాయ పంటలు లేవు సార్. ఇక్కడ పొలాలు ఏటి లేవు సారు. ఏదో ఆ జీడిమామలు వేస్తున్నాయంటే అవి కాపలేక ఎండిపోయి అలా పోనాయి సార్. ఒక 20,000 వచ్చేది, ఒక 2,000 కూడా రావటం లేదు. మా జీవన పరిస్థితి ఏంటంటే అలా కొన్ని ఆ చిన్నపిల్లల గురించి ఆలోచిస్తే స్కూల్ కూడా లేవు సారు. ఈ స్కూల్ లేవు, బడి దగ్గర లేదు. ఈ ఆరోగ్య సంస్థ కూడా అన్నీ కూడా మాకు దూరం అయిపోయి మొన్న ఏంటంటే ఈ డాక్టర్లు అందరు వచ్చారు, అలాగే రక్త పరీక్ష చేశారు. అన్నీ అందరికీ సరి జ్వరాలు వచ్చినాయి. వస్తేమో అలాగే ఈ మందులు ఆ మందు వాడుతూ ఇక్కడ మాకు జీవనాధార పరిస్థితులు మాకు ఏటి అందుబాటులో లేదు సార్. మాకు నీరు లేదు, తాగడానికి మంచి బోరు కూడా లేదు సారు. అట్లాంటి మేము జీవోపాధి ఇక్కడ ఏటి తిని జీవిస్తున్నాం అనేది మాకు చేయలేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? ఇటు పంటలు పండిస్తున్నాం. అలాగే ఏ పంటలు పండిస్తాం? సోలు, జొన్నలు, అలాంటి పత్తి పండిస్తున్నాము. మాకు 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ నివసిస్తున్నామండి. అంటే మాకు కరెంటు, రోడ్డు, అంటే మంచినీరు లేవు సార్. మేము ఇక్కడ అంటే నైట్ పూట అంటే పాములు, పురుగులు ఇటువంటి వల్ల వచ్చేస్తుంటాయండి. ఓట్లు కానీ ఎలక్షన్లకు వస్తారు, ఓట్లు అడుగుతారు తప్ప కరెంటు ఇస్తామంటారు, కరెంటు లేదు, ఏటి లేదు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము 20 సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంటున్నామండి. అంటే ఈ తొలకరి పంటలు వేసుకొని పత్తిలు, జొన్న, కందిసేని, సోడిసేని, గంటెలు, కొర్రలు పండించుకొని జీవనాధారం చేసుకుంటున్నామండి. ఎక్కడ పాప చదువుతున్నావు నువ్వు? పాపే వలసా? ఎక్కడ ఉంటుంది అది? మరి మీరు ఎలాగెళ్తున్నావు స్కూల్కి? నడుచుకుంటూ. ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్లు. అంటే మీరు నడుచుకుని వెళ్ళేవు, నీకు కష్టం అనిపించట్లేదా? కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? నువ్వేనా, నీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరు వస్తుంటారు ఇక్కడ నుంచి? ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కూడా మీలానే చదువుతున్నారా? థర్డ్ క్లాస్ అనా? ఏంటో మాతోటే చదువుతున్నారు. అంటే ఈ తోటల్లో మీరు అందరూ వెళ్తుంటే మీకు భయం వేయట్లేదా? భయం వేస్తుంది. ఎంతమంది వెళ్తారు ఒకేసారి మీరంతా? 10 మంది. అమ్మ, మీ జీవనాధారం ఏంటి ఇక్కడ తల్లి? ఏంటంటే సోలు, పత్తి, జొన్నలు ఉడుస్తాము. మాకు ఏ రోడ్డు లేదు, కరెంట్ లేదు. 2 స్తంభాలు వచ్చాయి, తీసుకెళ్ళిపోండ్రు. ఇదిగో అంటారు, అదిగో అంటారు. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికంటే రోడ్డు లేదు, నడుచుకొని వెళ్తారు టోటల్ లోపల నుంచి. మరి ఇప్పుడు రాత్రిపూట కరెంట్ లేకపోతే ఇబ్బంది కదా? మరి ఇబ్బంది, కరెంట్ లేక ఇబ్బంది. మళ్ళీ ఇది హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్డు లేదు, గొప్ప ఇబ్బందిగా ఉంది. అందుకే పిల్లలు కూడా సరిగా స్కూల్కి వెళ్ళట్లేదు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చూసాం కదా ఈ యొక్క ఎస్టీ వలస పరిస్థితి అయితే మాత్రం ఏ విధంగా ఉందని. ఈ యొక్క ఎస్టీ వలసలో అయితే మాత్రం ఇంతవరకు కూడా అసలు కరెంటు లేని దుస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళ కనీస సౌకర్యాలు అయినటువంటి ఒక రోడ్డు మార్గం కానీ, అలాగే వీళ్ళకి ఏదైనా సరే అనారోగ్య పాలైతే మాత్రం వీళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పాలై రావడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ వర్షాలు ఎక్కువగా పడడంతో ఆల్రెడీ ఇప్పటికే సీజనల్ డిసీజులు అయితే మాత్రం ఈ యొక్క ప్రజలకైతే మాత్రం వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వీళ్ళకి ప్రధాన జీవనాధారం అయితే మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండపైనే వీళ్ళ జీవనాధారం అయితే ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వీళ్ళైతే మాత్రం ఎక్కడి నుంచి అయితే పెంపుడు జంతువులు అయితే మాత్రం ఎక్కడైతే మాత్రం ఎక్కువగా పెంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి ప్రధాన జీవనాధారం మరోవైపు కోళ్ల పెంపకం వైపు కనిపిస్తుంది. అలాగే ఇక పశువులు అయితే మాత్రం ఎక్కువగా పెంచుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ పశువులు అలాగే దీంతో పాటు ఈ కొండపైన పండినటువంటి పంటలని తీసుకుని ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ రామభద్రపురం, సాలూరు ఈ యొక్క సంతలకైతే మాత్రం దీన్ని తీసుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క గ్రామానికి అయితే దగ్గరగా ఉన్నటువంటి సంత అయితే మాత్రం ప్రతి శనివారం జరుగుతున్నటువంటి మానాపురం సంత అయితే మాత్రం ఈ మానాపురం సంతలో ఇక్కడ పండించిన పంటలు అయితేనేమి ఇక్కడ వీలైతే మాత్రం ఏదైతే తయారు చేస్తారో చేతివృత్తులు కూడా ఇక్కడైతే మాత్రం ఒక వాళ్ళైతే ఇక్కడ బుట్టలు, అలాగే తట్టలు, అలా వాటికైతే చేతివృత్తులు కూడా ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని మీద మీ జీవనాధారం గడుపుతున్న పరిస్థితి మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా వీళ్ళకైతే మాత్రం ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బోర్లు అయితే మాత్రం ఇంకా ఒక బోరే ఉంది, ఆ బోర్ కూడా సరి పని చేయట్లేదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వేసవికాలం వస్తే వాటర్ అందని పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా వాటర్ వచ్చే పరిస్థితి మాత్రం మాకు తీసుకుని తెచ్చి పెడితే బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా వీళ్ళైతే మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకైతే మాత్రం ఇక్కడ కరెంట్ ఒకటి మాకు ఇస్తే మాకు సరిపోతుంది, మా జీవన పరిమాణాలు పెరిగినట్టు అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు విజయనగరం కేంద్రానికి చేరువుగా ఉన్నటువంటి ఈ దత్తిరాజేరు మండలంలో ఇంత మారుమూల గ్రామం అయితే మాత్రం ఉందా అని అందరికీ ఒక ఆశ్చర్యకరంగా అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి గ్రామం అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క వీలైతే మాత్రం గత 25 ఏళ్ళగా అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎలక్షన్లకు కూడా నాయకులు వస్తుంటారు, అసలు వచ్చేటప్పుడు మాత్రమే మాకు హామీలు ఇస్తారు, తర్వాత అసలు మా హామీలు ఎవరు పట్టించుకోరని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వీళ్ళ జీవన పరిమాణాలు మాత్రం ప్రధానంగా ఈ కొండ మీద ఆధారపడి ఉన్న చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, దత్తిరాజేరు మండలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.